హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మీరు అడిగినట్టుగా నా ట్రాలీ టూర్ చేస్తున్నా ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో నుండి మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు చేస్తున్నా. వీడు చిన్నగా ఉన్నప్పుడు ఒకలాగా ఈ అరేంజ్మెంట్స్ ఉండేది. ఇప్పుడు వీడు పెద్ద అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఒకలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఎప్పట్లో చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది. అండ్ ఇప్పుడు ఇందులో ఏమున్నాయి, ఎలా నేను పెట్టుకున్నాను ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్గా నేను స్ట్రాలర్కి చూపించాల్సింది ఈ స్టిక్కర్స్. మా బాబుకి గుర్తుగా ఒక్కొక్కటి పెట్టాను. ఇవి వచ్చేసి మస్కిటో ప్యాచెస్ ఉంటాయి కదా, ఆ ప్యాచెస్ ఇలాగ డ్రెస్కి అన్నీ తీసి ఒక్కొక్కటి పెట్టా. అండ్ ఫస్ట్ రోలోకి వచ్చేస్తే ఇందులో అన్ని మెడిసిన్సే పెట్టాను. అంటే నాకు ఈజీగా ఉంటుంది తీసేలాగా అని చెప్పి ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టా. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసే ఇదే మస్కిటో ప్యాచెస్. ఇవి బాబు డైలీ వేసుకోవాల్సిన B3 అండ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్. ఇది టానిక్స్. ఇది అమ్మ చెప్తుంది, నువ్వు చెప్పద్దు, నువ్వు బిగ్గయ్యాక చెప్పు. ఆ మెడిసిన్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి ఇది జింక్. అండ్ ఇది ఇయర్ డ్రాప్స్. మా బాబుకి కొంచెం ఇయర్లో దురదగా ఉంది అంటే ఇవి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఇందులో కూడా టానిక్స్, కడుపు నొప్పి వచ్చినప్పుడు వేయడానికి. అండ్ డోలో టానిక్. ఇది బాబు పెద్ద అయిపోయాక కాబట్టి మెడిసిన్స్ కొంచెం ఎక్కువగానే ఇందులో ఉన్నాయి, ఏమనుకోవద్దు. అండ్ ఇందులో వచ్చేసి స్క్రూ డ్రైవర్. ఇది ఎందుకంటే బాబు టాయ్స్ ఉంటాయి కదా, అవన్నిటికీ స్క్రూస్ ఇప్పాలి, సో అందుకే ఒక స్క్రూ డ్రైవర్ కూడా పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి థర్మామీటర్. అండ్ ఇది నోస్లో తీయడానికి అని చెప్పి ప్లక్కర్. అండ్ నెయిల్ కట్టర్ ఒకటి. అండ్ ఇందులో ఏమో హెయిర్ పిన్, ఒక 20 రూపీస్ మనీ, అండ్ ఒక చిన్న స్పూన్ అలా పెట్టుకున్నాను. దేనికైనా సమయానికి యూజ్ అయ్యేలాగా ఇవన్నీ పెట్టేసుకున్నాను. ఇలాగ చిన్నగా అంటే బాక్స్ లాగా ఉంటాయి కదా మెడిసిన్స్ బాక్స్ని, ఇలాగ చేసేసుకున్నా. అండ్ ఇదొక టానిక్. అండ్ ఇదొక థర్మామీటర్. ఇది కూడాను చూసారా, ఇది కొత్తగా వచ్చింది. ఇది బేబీ ఫోర్ హెడ్ మీద పెట్టేస్తే చాలు, ఈ కలర్స్ అనేది మారుతుంది. ఇందులో బ్లూ కలర్ వచ్చింది ఎక్కడుంటే అదే బాబు టెంపరేచర్ అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి డైపర్ క్రీమ్. ఇదొక డైపర్ క్రీమ్ ఉంది. అండ్ ఇంకోటి ఉంది, ఇది ఇండియా డైపర్ క్రీమ్. అండ్ ఇది మస్కిటో రిప్లెంట్ది. చూడండి మా బాబు కింద ఏం చేస్తున్నాడు, నేను చెప్తుంటే ఇక్కడ లాగుతూ ఉన్నాడు, సో ఇగ్నోర్ చేసేయండి. అండ్ మస్కిటోది. అండ్ డ్రెస్సెస్కి కొన్నిసార్లు రాస్తూ ఉంటాను బయటకు వెళ్ళడానికి. అండ్ ఒక విక్స్, చలికాలం కాబట్టి విక్స్ ఉంచుతున్నాను. అండ్ ఇవి వచ్చేసి లూజ్ మోషన్స్కి అయినప్పుడు మెడిసిన్. ఒక బాక్సే ఉంది నా దగ్గర. పళ్ళు వచ్చే టైం కాబట్టి మోషన్స్ ఎక్కువ అవుతున్నాయని ఒక బాక్స్ ఉంచుకున్నాను. అమ్మా మధ్యలో మా చిన్ని గెస్ట్. అండ్ ఇది మాయిశ్చరైజర్. ఇప్పుడు చెప్పాను కదా ఎవినా వాడుతున్నాం, బాబుకి ఎవినా ఒకటే పడింది. అండ్ ఇది వచ్చేసి అప్పట్లోన వాడేవాళ్ళు కదా వేళ్ళు ఇవన్నీ, ఆ బాక్స్. ఇది మీకు సపరేట్గా చెయ్యాలి అంటే ముందు నేను కొన్ని తెలుసుకొని చెయ్యాలి కాబట్టి ఇది చేయడం లేదు, ఇది ఇగ్నోర్ చేసేయండి ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి ఆంజనేయుడు బొట్టు ఒక బాక్స్లో. అండ్ ఒక బాక్స్లో అన్నీ లైక్ ఇప్పుడు హోమము ఇవన్నీ జరుగుతాయి కదా, సాయిబాబా బొట్టు అండ్ శివుడు బొట్టు అన్నీ కలిపేసి ఇందులో ఉంది. అండ్ ఇదొక టానిక్, ఇది దగ్గు టానిక్. అండ్ ఇదొక టానిక్. అండ్ ఇదొక టానిక్, ఇదొకటి మెడిసిన్. అండ్ ఇది వచ్చేసి మా బాబుకి వేడి కూర్పులు అవుతున్నాయి, దానికి యూజ్ అవ్వడానికని ఇది ఒకటి. అండ్ డైపర్ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ లోషన్ అండ్ సమ్ మెడిసిన్స్ అలాగా ఉన్నాయి. ఫస్ట్ రో అంతా మెడిసిన్స్ అలాగా. అండ్ ఇది వచ్చేసి జీర్ణం గుండా అలాగా కాదు, మెంతిగుండ. లూజ్ మోషన్స్ ఎక్కువ అయితే ఇలాగ అప్పట్లో వాడేవారు కదా మెంతిగుండ ఇవన్నీ అలాగా. ఇప్పుడు వరకైతే 1 టైం యూజ్ చేసా, బాగానే యూజ్ అయింది మెంతిగుండ.
అండ్ ఇవన్నిట్లోన మమ్మీ ఒక తోడు ఉండాలి కాబట్టి దీనికి కూడా పిల్లలకి మమ్మీ ఎలా తోడో దీనికి ఇలాగ మమ్మీ తోడు. మమ్మీ మెడిసిన్ అంటే ఇది నా మెడిసిన్, నడుము నొప్పి వచ్చినా ఏదొచ్చినా ఇది యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఫస్ట్ రో అయ్యింది కదా, ఇప్పుడు సెకండ్ చూసారా ఇలా లాక్కొని రోజు మాకు ఇదే బాధ అయిపోయింది. ఇలా లాక్కొని నోట్లో పెడుతుంటాడు. రెడీ చేసినప్పుడు కూడా ఇదే నాకు ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు బిగ్ అయిపోయాడు కదా, మరి ఏం చేయలేకపోతున్నాను. అండ్ చెప్పడం మర్చిపోయి, అండ్ ఇందులో ఒక కార్టిక్ కూడా ఉంది. అండ్ ఎవ్రీ మెడిసిన్ ఉన్నట్టుగా ఇందులో పెట్టుకున్నాను నేను. అండ్ నోజిల్ స్ప్రే కూడా ఉండాలి ఇందులోన, అది ఫినిష్ అవుతుంది, అది ఇందులోకి యాడ్ చేయాలి. అండ్ ఇంకో టైప్ చెప్పాను కదా మస్కిటో ర్యాపర్స్ అని, ఇది ఒకటి రో వచ్చేసి. అండ్ ఇది చెప్పాను మోషన్స్కి. అండ్ సెకండ్ రో వచ్చేసి బాబు బట్టలు అండ్ డైపర్స్ పెడుతూ ఉంటాను డైలీ మార్నింగ్స్. అండ్ ఈజీగా చేంజ్ చేసుకోవడానికి కానీ ఇక్కడ బట్టలు పెట్టా. చిన్నప్పుడైతే ఇక్కడ వాడు చిన్ని డ్రెస్సులు కాబట్టి చిన్నవి కొన్ని అయిపోయేవి. అండ్ సాక్స్ ఒక పేరు అర్జెంటుగా కావాలంటే తీసుకోవడానికి. అండ్ ఒక బిబ్, కూర్చో లాక్కు. అండ్ డైపర్స్ ఫాస్ట్గా యూజ్ చేసుకోవడానికి. మళ్ళీ దీన్ని రీఫిల్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇదంతా రీఫిల్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక టాయ్ కంపల్సరీగా ఇందులో ఉంటుంది, ఒక టూ టాయ్స్ అలాగా. అండ్ కర్చీఫ్స్ 2. అండ్ ఇంకా చిన్నప్పుడైతే క్లాత్స్ ఇవన్నీ కూడా ఉండేవి, మెటన్స్, బూట్స్ ఇవన్నీ. ఇప్పుడు బిగ్ అయిపోయాడు కాబట్టి ఇంతే బట్టలు. అండ్ చూడండి అసలు అండ్ బట్టలు ఇంకా సపరేట్గా ఉంటాయి బాబువి, సమయానికి తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా కొన్ని బట్టలు ఇందులో పెట్టాను. అండ్ మా పిల్లోడు చూడండి కిందకి దిగుతుంటాడు, మీదకి వస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్ ర్యాక్ వచ్చేసరికి, అండ్ ఫైనల్ ర్యాక్ ఇది హాట్ ప్యాక్ అండి. ఇదిగోండి ఇలాగా హాట్ ప్యాక్ అంటే పీరియడ్స్లో పెయిన్స్ వచ్చినా అండ్ నడుము నొప్పికి ఇవన్నిటికీ సెట్ అయ్యేలాగా ఉండడానికి. అండ్ ఇవి వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ మా బాబుకి అప్పుడు చూపించా, ఇప్పుడు చూడడం లేదు. దీంతో నన్ను కొడుతున్నాడు, ఇప్పుడు ఇసురు కొడుతున్నాడు దీన్ని. అండ్ ఇది వచ్చేసి నెయిల్ ట్రిమ్మర్. ఇది చిన్నప్పుడంతా యూజ్ చేసా, ఇప్పుడు వాడి నెయిల్స్కి అవ్వడం లేదు. సో అవి అంటే ఈ ర్యాక్లోన ఎక్కువగా యూజ్ అయిపోయినా నార్మల్గా యూజ్ చేసినవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. అండ్ ఇదొక థర్మోమీటరు. అసలు చెప్పనీయట్లేదు చూడండి వాడు. నాకు చెప్పాను కదా మా మమ్మీ వాళ్ళు సింగపూర్ నుండి తెచ్చారు అని, అది. అండ్ ఇదొక ఫ్లాష్ కార్డ్స్ సెట్. ఇది అందులో కొన్ని బయట పెట్టుకున్నా, కొన్ని ఇలాగా ఉంచుకున్నాను. అండ్ ఇదొక ప్యాకెట్ ఉంది. ఇదేంటి అంటే, అండ్ ఇదొక ఫ్యాన్, అంటే ఇప్పుడు మొబైల్స్ కూడా పెట్టుకొని అవుతుంది కదా ఆ టైప్ ఫ్యాన్. అండ్ ఒక మెడిసిన్, ఇది కూడా ఒకవేళ అందులో ఏదైనా పోతే సమయానికి ఇది అయిపోద్దని. అండ్ నోస్ నుండి తీసుకోవడానికి, ఇది కూడా ప్రెజెంట్ యూజ్ చేయడం లేదు. దానికి బదులుగా ప్లక్కర్ ఇందాక చూపించాను కదండి, ఈ ప్లక్కర్ యూజ్ చేసేస్తున్నాను. ఇదే ఈజీగా ఉంది. అండ్ మెడిసిన్ డ్రాప్స్, అంతే. ఇలా నేను అంతా సెట్ చేసుకున్నాను దీన్ని. అండ్ చెప్పాను కదా గుర్తుగా, మా బాబు గుర్తుగా ఇలాగా స్టిక్కర్స్ అన్నీ అంటించాను. అండ్ ఇప్పుడు ఇది నేను నా బ్యాగ్లో సెట్ చేసుకోవాలి. కొంచెం ఎమోషన్, బట్ ఇట్స్ ఓకే, అందరూ వెళ్ళాలి కాబట్టి ఇంకా చేస్తున్నా. ఇది సర్దుకుంటున్నప్పుడు మీకు వీడియో తీసాను. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.